అవుట్సోర్సింగ్లో అవినీతికి చెక్. శాఖల వారీగా లెక్కలు తీస్తున్న సర్కార్. ఎంతమంది పనిచేస్తున్నారు అని ఆరా. ఎందరికి ప్రభుత్వ అనుమతి ఉన్నదనే వివరాల సేకరణ. ఒక్కో శాఖ సెక్రటరీ, హెచ్ఓడితో శాంతికుమారి కమిటీ భేటీ. అక్రమాలపై గత నెలలో దిశ కథనమట. అవుట్సోర్సింగ్ సేవల పేరుతో అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై చేస్తున్న అవినీతికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం ప్రతి శాఖలో ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, అందులో ఎంతమంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నది ఎంతమంది, ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు సొంతంగా ఎంతమందిని నియమించుకున్నారు అనే వివరాలు సేకరిస్తున్నది. ఈ మేరకు స్పెషల్ సిఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్ఓడీలకు సర్క్యులర్ జారీ చేసింది. సంబంధిత వివరాలతో సమావేశానికి హాజరు కావాలని ఆదేశించింది. శాంతికుమారి కమిటీకి బాధ్యతలు అప్పగించారట. ఏది? ఈ జరుగుతున్న అక్రమాల మీద. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ అవుట్సోర్సింగ్ అనే దాన్ని రద్దు చేయండి. ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ దాదాపు 2 లక్షల మంది 2 సంవత్సరాలుగా అంతకు ముందు నుంచి ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున రౌండ్ టేబుళ్ళు, ధర్నాల పేరుతో వాళ్ళు చేయని మూమెంట్ లేదు. మీరు ఎలక్షన్లకి ముందు మేనిఫెస్టోలో పెట్టకపోయినా వాళ్ళందరికీ హామీ ఇచ్చారు, ఈ అవుట్సోర్సింగ్ అనే పదాన్ని మేము ఎత్తేస్తాం, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని వ్యవస్థలు ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ఆ కార్పొరేషన్ ద్వారా మీకు జీతాలు ఇస్తామని. అసలు ఈ మధ్యలో ఏజెన్సీ అనే బ్రోకర్ ఎందుకు వచ్చిందండి? ఈ ఏజెన్సీలు మొత్తం పాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే సగం మందికి పైన ఉన్నారు. మరి ఇప్పుడున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, మరి రద్దు చేయడానికి మీకు వచ్చిన నష్టం ఏంది? ఈ ఏజెన్సీలు లీడర్లను మేపుతున్నారు. ఏజెన్సీలు లీడర్లు ఒకటే కాబట్టి అవుట్సోర్సింగ్ అనే దాన్ని తీసేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏనాడో ఆడ అవుట్సోర్సింగ్ తీసేసి మొత్తం కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తున్నారు. ఆ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వడం వల్ల గవర్నమెంట్ డైరెక్ట్గా కార్పొరేషన్ డబ్బులు ఇస్తే కార్పొరేషన్ డబ్బులు ఇస్తుంది, అంటే గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది ఎంప్లాయీకి. మధ్యలో ఏజెన్సీ అనేది ఉండదు, ఏజెన్సీ వాడి కమిషన్ ఉండదు, ఏజెన్సీ వాడి అక్రమాలు ఉండవు. దానివల్ల ఏమవుతుంది? ఇంకొక 3-4 వేల ఎక్కువ బెనిఫిట్ ఆ ఉద్యోగికి జరిగే అవకాశం ఉంది. మరి ఆ పని ఎందుకు చేయరు మీరు? ఎందుకు చేయరంటే లీడర్లే ఏజెన్సీలు లీడర్లు కాబట్టి. ఇప్పుడు ఏజెన్సీలు అక్రమాల మీద మేము ఫోకస్ చేస్తున్నాం. అసలు ఫస్ట్ ఆ మొత్తం ఏజెన్సీలు రద్దు చేయండి. రద్దు చేసి మీరు యాక్షన్ ప్లాన్లోకి దిగండి. వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు ఆపండి, ఎంప్లాయీస్ జీతాలు చెల్లించండి, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, ఆ ఏజెన్సీల మీద యాక్షన్ తీసుకోండి. ఈ పని ఎందుకు చేయరు? అదే సమయంలో మీరు ఈ ప్రభుత్వంలో అధికారులుగా నియమించుకున్న ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఈ రిటైర్డ్ ఆఫీసర్లను తీసి అవతలకి నూకండి. రాత్రికి రాత్రి రేవంత్ రెడ్డి రిపోర్ట్ తెచ్చుకున్నాడు, శాంతికుమారికి ఆదేశాలు ఇస్తే శాంతికుమార్ ఇమీడియట్గా సాయంత్రానికే రిపోర్ట్ అంతా ముందు పెట్టింది. మరి ఇంతవరకు యాక్షన్ లేదు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాడు కూడా ఇంకా పదవిలో కొనసాగుతున్నారు. ఎట్లా ఇది?